అందరికి నమస్తే. నేను మీ శివారెడ్డి, వికారాబాద్ కుర్రాడు. 30 years కిరాణా షాప్ రన్ చేస్తున్న అన్న జీవితం ఎలా ఉంది, సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత డిమార్ట్ గానీ మోర్ గానీ సంథింగ్ ఏవైనా వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది కిరాణా షాప్ అనేది అన్నని అడిగి తెలుసుకున్నాం. అన్న మీ పేరు? సురేష్. సురేష్, ఎన్ని ఇయర్స్ నుంచి కిరాణా షాప్ రన్ చేస్తారు? నేను 30 సంవత్సరాల నుంచి కిరాణా షాప్ రన్ చేస్తున్నాను. కిరాణా షాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయినాను కాబట్టి మొత్తం ఊర్లో తెలుగు మీడియమే ఉంది. తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం చదువుకోలేక కిరాణా షాప్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఈ 30 years లో కిరాణా షాప్ లైఫ్ లో మీకు ఎలా అనిపిస్తుంది? 20 years వరకు బాగానే ఉంది. ఈ 10 years నుంచి చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే డిమార్ట్ గానీ సూపర్ మార్కెట్ లో వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ సరుకులు అమ్మడం గురించి దాని తర్వాత మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. అంటే డిమార్ట్ సూపర్ మార్కెట్ లో కన్నా ముందు కస్టమర్స్ ఎలా కొనేవారు, దాని తర్వాత ఇప్పుడు ఎలా కొంటున్నారు? డిమార్ట్ సూపర్ మార్కెట్లు వచ్చేదానికన్నా ముందు కస్టమర్లు వచ్చిందనుకో నెల సరుకు మొత్తం ఒకసారి తీసుకుపోయారంటే మళ్ళీ రాకపోతుండే. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్, ఈ సూపర్ మార్కెట్ వచ్చిన హోమ్ డెలివరీ, ఫ్రీ డెలివరీ ఇంటికి వస్తున్నాయి అని చెప్పేసి అలా కొంటా ఉన్నారు. చిన్న చిన్న వస్తువులు మా దగ్గరికి వస్తున్నారు, పెద్ద వస్తువులన్నీ బయటకి పోయి తీసుకుంటున్నారు. ఇన్నేళ్లలో కిరాణా షాప్ రన్ చేస్తున్నా అనే చిన్న చూపు ఎప్పుడైనా కలిగిందా? చిన్న చూపు అయితే ఏం కలగలేదు. ఎవరైనా కొత్తగా కిరాణా షాప్ పెట్టాలి అని అనుకుంటున్నారు అనుకో, వాళ్ళకి ఇచ్చే సలహా ఏంది? అంటే ఇప్పుడు కిరాణా షాప్ పెడితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో రన్ అవుతుందా, రన్ కాదా? రన్ అవుతుంది. సొంతది అయితే 1 year వరకు రన్ అవుతుంది, సెట్ అయిపోతుంది. సొంతది కాకపోతే మాత్రం నెత్తి మీదనే పడతా ఉంటాయి కిరాయిలు. అంటే కిరాయి కాకుండా సొంతంగా ఉండాలి. సొంతంగా ఉన్నదంటే ఏం కాదు, చిన్న చిన్న తెచ్చుకుంటా పెద్ద చేయొచ్చు. ఇప్పుడు ఒక్క మాటలో లైఫ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? జీవితం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, దేవుడు భగవంతుడు చల్లగా చూస్తా ఉంటే ఏ రకంగా అయినా ముందుకు వెళ్ళొచ్చు. ఏదో ఒక పని చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే. ఇదే చేయాలి అదే చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం కష్టం. ఓకే ఓకే అన్న, మీరు మంచిగా ఇంకా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. జై హింద్. జై